ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబుని చూసుకోవడం చేతకాకపోతే పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడకూడదు. నీ వల్ల నా పని డిస్టర్బ్ అవుతుంది. అసలు నేనెందుకు బాబుని చూసుకోవాలి? ప్రాక్టీస్ అవుతుంది కదండి. ప్రాక్టీసా? దేనికి? అదే రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళని ఎలాగో చూసుకోవాలి కదా. ముక్కు చీది మూతి తుడిచి లాలించాలి కదా. అప్పుడు చేయాల్సిన పనులకి ఇప్పుడే ప్రాక్టీస్ అనుకోండి. ఏంటి కలలు కంటున్నావా? ఏంటండి కొంపదీసి మనకి పిల్లలు పుడితే నా ఒక్కదానికే వదిలేసి మీరు తప్పించుకుంటారా ఏంటి? ఓవర్ యాక్టింగ్ చేయకు. మనకి పిల్లలు పుట్టడం ఏంటి? పెళ్ళైతే పిల్లలు పుట్టకుండా ఉంటారా ఏంటి? పైగా నేను జాతకం చెప్పించుకుంటే 2 కమల పిల్లలు పుడతారని చెప్పారు. నీకా నాకా? మనకండి. నీతో నేను పిల్లల్ని కన్నాం. ఒకసారి వెళ్ళి మొహాన్ని అద్దంలో చూసుకో. ఎదవ జిడ్డు మొహం వేసుకుని నువ్వు నీ వేషాలు. నాకేమైందండి? అందంగానే ఉన్నాను కదా. రేగి పండుకు 2 కాళ్ళు చేతులు అతికించినట్టు ఉంటావు. నువ్వు కూడా అందగత్తవేనా? వెళ్ళు. వెళ్ళి చెవిలో పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకో. ఏంటి కృష్ణ, నీ చెల్లి పెళ్లిని ఎలాగో ఆపలేకపోయానని నీ భర్తని లొంగదీసుకుందాం అనుకుంటున్నావా? ఏంటత్తయ్యా సక్సెస్ అయ్యాం కదా అని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. నా సక్సెస్ని చూసి కాదు, నీ ఫెయిల్యూర్ని చూసి హ్యాపీగా ఉన్నాను. నీ చెల్లి పెళ్లి ఆపించాలని, విక్రమ్ గుట్టు రట్టు చెయ్యాలని ఎన్ని ప్రయత్నాలు చేశావు, అయినా కుదరలేదు పాపం. పాపమేముందిలే అత్తయ్య, ప్రతి చోట విలన్స్ గెలవడం మామూలే కదా. ఫైనల్ గా ఒక్క దెబ్బ విలన్ పడతాడు, క్లైమాక్స్ లో హీరోనే గెలుస్తాడు. ఇదేగా జీవితం ఫార్ములా. నన్ను బ్లేమ్ చేసి మా వాళ్ళని మాయ చేయగలరు, కానీ నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమను తగ్గించలేరు. వాళ్ళని కాపాడుకునేందుకు నేను చేసే ప్రయత్నాలు అడ్డుకోలేరు. ఏదో ఒకటి చేసి అన్నీ సరిచేస్తానులే అత్తయ్య. ఇంకా మా ఆయన సంగతి అంటారా? ఆయనకు పెళ్ళంటే అయిష్టం ఉంది, కానీ నా మీద ద్వేషం లేదు. త్వరలోనే ఆ అయిష్టాన్ని కూడా ఇష్టంగా మార్చి నేను లేకపోతే ఉండలేను అన్నంత వరకు తీసుకొస్తాను. కలలు కంటున్నావా? కలలు కనడం ఎప్పుడో అయిపోయింది అత్తయ్య. ఇప్పుడు వాటిని నెరవేర్చుకునే పనిలో పడ్డాను. అబ్బో, గెలిచి తీరుతాను. చూస్తూ ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.